తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో రకాల పంటలు సాగవుతున్నాయి. కానీ ప్రాసెసింగ్ పెరగని కారణంగా రైతుకు మంచి ఆదాయం రావడం లేదు. మార్కెట్లో రైతు సరుకు విక్రయించిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి అమ్మితే 4 రెట్ల ఆదాయం వస్తోంది. ఇందుకు ఉదాహరణే శనగపప్పు. మరి ఈ శనగపప్పు తయారీ, పిండి తయారీ ఎలా ఉంటుంది? వీటి తయారీని ఉపాధి మార్గంగా ఎంచుకుంటే ఎలా ఉంటుంది? తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లిలో. పప్పు ధాన్యాల్లో శనగపప్పు, శనగలకు చాలా ప్రాధాన్యం ఉంది. వీటినే హిందీలో చనా అని, ఇంగ్లీష్లో చిక్పీ అని వ్యవహరిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో శనగలు, పుట్నాల వినియోగం ఎక్కువ. వీటి వినియోగంలో, ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది. తక్కువ ధరకే లభించే శనగల్లో నాణ్యమైన ప్రోటీన్లు లభిస్తాయి. అందుకే ప్రపంచంలో పురాతన కాలం నుంచి కూడా శనగలను ఆహార పదార్థాల్లో విరివిగా వినియోగించేవారు. ప్రస్తుతం దేశం మొత్తం మీద ఏడాదికి 80 లక్షల టన్నుల శనగలను వివిధ ఆహార పదార్థాల తయారీలో వాడుతున్నారు. ప్రపంచ ఉత్పత్తిలో సుమారు 80% శనగలు మన దేశంలోనే పండుతున్నాయి. దేశీయ ఉత్పత్తి స్థానిక అవసరాలకు సరిపోకపోవడంతో శనగలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. భారతదేశంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా శనగలను పండిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో శనగల సాగు అధికంగా ఉంది. తెలంగాణలో నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలు శనగ పంటకు ప్రసిద్ధి పొందాయి. శనగల్లో ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి: దేశీ శనగలు, కాబూలీ చనా. వీటిలో దేశీ చనాను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతంలో పండిస్తున్నారు. మన దేశంలో కాబూలీ చనాను ఏడాదికి 5 లక్షల టన్నుల వరకు పండిస్తూ ఉండగా అందులో 3 లక్షల టన్నులను ఎగుమతి చేస్తున్నారు. శనగ పంట అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో శనగల ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పడం లాభదాయకంగా ఉంటుంది. రైతులు నేరుగా శనగలను విక్రయించడం కాకుండా శనగలను ప్రాసెస్ చేసి విక్రయించినట్లయితే అధికాదాయాన్ని పొందవచ్చు. శనగ పంట ఉత్పత్తి, పప్పు తయారీ ఇది రోజు చూసే అంశమే అయినా వీటి తయారీ ఎలా ఉంటుంది? వీటిని ఇండస్ట్రీగా మారిస్తే ఎంత పెట్టుబడి పెట్టాలి? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందించడానికి మనతో ఉన్నారు బిజినెస్ కన్సల్టెంట్ మైనంపాటి శ్రీనివాసరావు గారు. మరి వారిని అడిగి శనగ నుంచి పప్పు మార్చడం ఎలా అన్నది తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాసరావు గారు. మరి శనగ నుంచి పప్పుగా మార్చుకోవడం ఎలా? శనగలు మనం రైతుల నుంచి మార్కెట్కి వచ్చిన తర్వాత వీటిని మిల్లింగ్ చేయటం అనేది ప్రధాన యాక్టివిటీ అనమాట. దీనికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు శనగలను ముందుగా ఏం చేస్తారంటే వాటర్లో క్లీన్ చేస్తారు. నీట్గా క్లీన్ చేసి జనరల్గా 1:2.5 to 3 రేషియోలో వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంత నానబెట్టి క్లీన్ చేసిన తర్వాత దాన్ని దాదాపుగా ఒక 5 to 18 అవర్స్ వరకు, అంటే ఎండ తీవ్రతను బట్టి ఎండలో ఆరబేస్తారు. అప్పుడు ఏమవుతుంది, హార్డెన్ అవుతుంది మెటీరియల్. తర్వాత ఏం చేస్తారంటే డీహల్లింగ్ చేస్తారు. అంటే పైన ఉండేటువంటి పొట్టు ఏదైతే ఉందో దాన్ని మెషినరీ ద్వారా చేస్తారనమాట. తర్వాత డీహల్లింగ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రత్యేక మెషినరీ ద్వారా దాన్ని పప్పుగా చేసడానికి పప్పు మిషన్స్ ఉంటాయన్నమాట. ఇవి ఒక్కసారి అయ్యే అవకాశం లేదు కాబట్టి 2-3 సార్లు ఒకే దాన్ని మనం వేస్తూ ఉంటే మీకు ఎక్కువ పర్సంటేజ్ మనకు పప్పుగా వచ్చేస్తుంది. కొంత దాంట్లో ఏమవుతుంటే బిట్స్ కూడా వస్తాయి, బ్రోకెన్ దాల్ వస్తుంది. కొంత మీకు మామూలుగా ఇది మన పైన పొట్టు ఏదైతుందో ఆ పొట్టు సపరేట్ అవుతుంది అనమాట. ఇలా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీటిలో అన్ని రకాల సైజుల ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. చిన్నపై పెద్దవి, ఈవెన్ మీడియం సైజ్ ఇట్లా ఉంటాయి. బట్ అయితే ప్రూవ్ దాని గురించి వరాల్సిన పని లేదు. చాలా యూనిట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. మన ఇంట్లో తయారు చేసుకునే దానికి అలాగే వ్యాపార పరంగా బయట అమ్మేదానికి తేడా ఏంటి? ఇంట్లో చేయటం అనేది జనరల్గా శనగలను ఇంట్లో చేయటం అనేది కష్టమైన విషయమే. అది దాని ప్రాసెస్ చాలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే రైతులు వాళ్ళ ఇళ్లలో, అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ భూముల్లో పండిస్తారో అలాంటి పంటను పప్పుగా చేయటానికి లేటెస్ట్గా చిన్న చిన్న మిషన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. అదేంటంటే అక్కడ కూడా ప్రాసెస్ అయితే ఇట్లే ఉంటుంది. కాకపోతే ఇండస్ట్రీలో ఏంటంటే లార్జ్ వాల్యూమ్లో నీళ్ళలో నానబెడతారు. వాళ్ళు మళ్ళీ కొన్ని డ్రైయర్స్ వాడతారు అవసరమైతే, లేదంటే ఓపెన్ ఏరియాలో డ్రై చేయటం జరుగుతుంది. ఇళ్లలో అయితే మనం ఏదో చిన్న క్వాంటిటీ నానబోస్తాము, తర్వాత దాన్ని డ్రై చేస్తాము, తర్వాత మిల్లింగ్ చేస్తారు. అది వెనకటి రోజులు అయితే మన తిరగల్లో వేసేవాళ్ళు కదా. ఇప్పుడు అవి అవసరం లేదు. అందుకంటే ఇప్పుడు చిన్న మిషన్స్ కూడా వచ్చాయి. కాకపోతే మిషనరీ ద్వారా చేయటం వల్ల అంటే మీకు ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అనమాట. అంటే అవుట్పుట్ ఎక్కువ వస్తుంది. జనరల్గా ఇలా దీంట్లో 100 కేజీలు కనుక శనగలు తీసుకుంటే
78 నుంచి 82% దాల్ వస్తుంది అనమాట. మిగతాది ఇట్లా పొట్టుగా తర్వాత బ్రోకెన్ పీసెస్గాను ఉంటుందన్నమాట. అందువల్ల ఇంట్లో చేయటం అనేది ముందర కష్టమైన విషయము. ఈ రోజుల్లో అంత కష్టపడటం కూడా అది వీలు కాదు. అందువల్ల మిషనరీ చెకప్ చేయటమే మంచిది. శనగ నుంచి పప్పుగా మార్చడానికి మనకి మొత్తం ఎన్ని యూనిట్లు ఉన్నాయి? వీటిలో గ్రామ స్థాయిలో లేదా రైతు స్థాయిలో చేసుకోవాలంటే వీళ్ళు గంటకు 100 kg కెపాసిటీలో అయితే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే వీళ్ళు తన రా మెటీరియల్ను తాను ప్రొడక్ట్గా ఫినిష్డ్ ప్రొడక్ట్గా తయారు చేసి మార్కెట్కి వెళ్ళగలిగితే అది వీళ్ళు కేవలం ఒక 2 లక్షల్లోనే మొదలుపెట్టచ్చు. ఆ మిషన్ కాస్ట్ వచ్చి 1,25,000 వరకు ఉంటుంది. అది అక్కడ వర్కింగ్ క్యాపిటల్ మనమేం ప్రత్యేకంగా క్యాలిక్యులేట్ చెయ్యం. అదేంటంటే తనకు పండించిన పంటనే అతను ప్రొడక్ట్గా చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళి అమ్ముకోగలగాలి. అది రైతు స్థాయిలో జరుగుతుంది. అలా కాకుండా మినీ దాల్ మిల్ అని ఒకటి ఉందన్నమాట. దీంట్లో మిషనరీ కాస్ట్ వచ్చాక 8 to 10 lakhs ఉంటుంది. వర్కింగ్ క్యాపిటల్ కూడా కావాల్సి ఉంటుంది. అలా కాకుండా పెద్ద మిల్స్ ఉంటాయి. రోజుకు ఒక 30 టన్నుల ప్రాసెసింగ్ చేసే పెద్ద మిల్స్ ఉంటాయి అన్నమాట. ఇలా డిఫరెంట్గా ఉంటాయి. తర్వాత రోస్టెడ్ శనగలు కూడా ఉంటాయి. తర్వాత సాల్టెడ్ శనగలు ఉంటాయి. రోస్టెడ్ శనగపప్పు మిషన్ కూడా వేరుగా ఉంటుంది. ఇలా డిఫరెంట్ శనగల ఆధార పరిశ్రమలు ఉంటాయని చెప్పొచ్చు. వీటి ప్రాజెక్ట్ అంచనాలను వివరిస్తారు ఒక్కసారి? ఇక మనం ఇందాక చెప్పినట్టు ఏంటంటే మీకు రైతుల స్థాయిలో జరగాలి అనుకుంటే వాళ్ళు పండించే పంటను వాళ్ళు పప్పుగా మార్చి మార్కెట్లోకి తీసుకుపోయి అమ్ముకోగలిగితే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు రైతులకు ఇన్కమ్ డబుల్ చేయటం ఎట్లా అని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఇలా కనుక వాళ్ళు పండించే పంటను వాళ్ళు వాల్యుయేషన్ చేసి మార్కెట్లో అమ్ముకోగలిగితే వాళ్ళకి సహజంగా ఎక్కువ లాభాలు వస్తాయి అన్నమాట. అలా వీళ్ళు ఒక 2 లక్షల లోపల పెట్టుబడి పెట్టచ్చు. అలాగే ఒక కమర్షియల్ స్కేల్లో మినీ దాల్ మిల్ కనుక మొదలు పెడితే వీళ్ళు ఒక 25 lakhs వరకు పెట్టుబడి అవుతుంది. అక్కడ గంటకు 200 kg కెపాసిటీ ప్రాసెస్ జరుగుతుంది. అలా కేవలం శనగలే కాదు, కందులు చేయొచ్చు, పెసలు చేయొచ్చు, మినుములు చేయొచ్చు. అంటే అది మల్టీ ప్రొడక్ట్ మెషినరీ అన్నమాట. అలా చేయొచ్చు. తర్వాత మనం పెద్ద దాల్ మిల్స్, ఇది రోజుకు 30 టన్నులు ప్రాసెస్ చేసేటువంటి దాల్ మిల్లుది. ఇది ఆల్మోస్ట్ వర్కింగ్ క్యాపిటల్ అంతా కలిపి ఒక 7.5 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అవుతుంది అన్నమాట. ఇది కాకుండా రోస్టెడ్ శనగలు, మనం సాల్టెడ్ శనగలు, రోస్టెడ్ శనగలు కూడా ఉంటాయన్నమాట. సాల్టెడ్ శనగలు కనుకైతే మన లోకల్ మిషనరీ కనుకైతే ఒక మిషనరీ కాస్ట్ ఒక 7 to 10 lakhs ఉంటుంది. వర్కింగ్ క్యాపిటల్ ఇంకో 15 లక్షలు, ఒక 25 lakhs వరకు కావాలి. అదే ఇంపోర్టెడ్ మిషనరీ కూడా ఉందన్నమాట, కంప్లీట్ ఆటోమేటిక్. అది కనుకైతే మిషన్ కాస్టే 25 lakhs వరకు ఉంటుంది. అది 500 kg/h కెపాసిటీలో. అలాంటి యూనిట్ అయితే దాదాపుగా 1 crore పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ పప్పు ఏదైతే ఉందో ఈ పప్పును కూడా మళ్ళీ రోస్ట్ చేస్తారు. జనరల్గా మనం ఈ చట్నీలకు అది ఇళ్లలో వాడుతుంటారు శనగపప్పు. అది ఈ పప్పును మళ్ళీ వాళ్ళు నీళ్ళల్లో తడిపి తర్వాత డ్రైయర్స్ ద్వారా రోస్ట్ చేయటం ద్వారా అది రోస్టెడ్ పప్పు తయారవుతుందన్నమాట. ఇలా ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చి అది ఒక 1 crore ప్రాజెక్ట్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఇందులో పప్పును పిండిగా మార్చే అవకాశం ఉంటుందంటారా? అవునండి. ఇప్పుడు శనగపిండి బేసిన్ అంటాం కదా, ఆల్మోస్ట్ ప్రతి బజ్జీలకు కానీ కారపూస అలాంటి వాటి చేయడానికి ఈ పచ్చి శనగలను పిండిగా చేయడానికి ప్రత్యేక మిషనరీ ఉంటుంది. దాని యాక్చువల్గా శనగపిండి యూసేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇది ఒక 200 kg/h కెపాసిటీలో దాదాపుగా మెషిన్ కాస్ట్ వచ్చి ఒక 7-8 lakhs ఉంటుంది. వర్కింగ్ క్యాపిటల్ ఒక 25, మొత్తం కలిపి ఒక 25 lakhsలో మొదలు పెట్టచ్చు. లేదా మినిమంలో 15 లక్షల్లో కూడా మొదలు పెట్టచ్చు. అంటే 100 kg పచ్చి శనగ పప్పు కనుక తీసుకుంటే 98% అవుట్పుట్ వస్తుందని చెప్పచ్చు. ప్రాజెక్ట్ రైతు స్థాయిలో ప్రారంభించవచ్చు అంటారా? ఇంతకుముందు చెప్పినట్టుగా ఏమవుతుందంటే ఈ చిన్న దాల్ మిల్ కనుక తీసుకుంటే 100 kg/h కెపాసిటీలో అది రైతు స్థాయిలోనే మొదలు పెట్టవచ్చు. అది ప్రారంభించవచ్చు, కానీ మార్కెట్లోకి తీసుకెళ్ళటమే ఇంపార్టెంట్ అయిన విషయం. అది వీళ్ళు చేయగలరా లేదా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. గవర్నమెంట్ ఏదైనా సపోర్ట్ చేసి ఈ రైతుల దగ్గర నుంచి ప్రొడక్ట్ తీసుకొని ఈ ఫెయిర్ ప్రైస్ షాపుల ద్వారా కనుక పబ్లిక్ దగ్గరికి చేర్చగలిగితే రైతులకు అడిషనల్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ లెవెల్లో చేయొచ్చు. అది వీటి నుంచి వచ్చే అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఏ రా మెటీరియల్ కావాలి దీనికి? ఇప్పుడు దేనికి బేసిక్గా మనం ఇందా చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు 100 kg మనం శనగలు తీసుకుంటే శనగ పప్పు వచ్చి 78 నుంచి 82 kgs వస్తుంది. దాదాపు ఒక 7-8 kgs వరకు బ్రోకెన్ పీసెస్ వస్తాయి. ఒక 20 kgs వరకు మన
పొట్టు వస్తుంది అనమాట. ఈ పొట్టు కూడా మామూలుగా క్యాటిల్ ఫీడ్, పౌల్ట్రీ ఫీడ్లో ఉంటుందన్నమాట. తర్వాత శనగ బేడల నుంచి అంటే శనగ పప్పు నుంచి పిండి చేయటంగా దాదాపుగా అవుట్పుట్లో 98% పిండి వస్తుంది. అందువల్ల వీళ్ళకు అంటే ఎక్కడ లాస్ ఉండే అవకాశం లేదు. ఈవెన్ బై ప్రోడక్ట్ కూడా మార్కెట్ వాల్యూ ఉంటుందని చెప్పచ్చు. మీరు సూచించే ప్రాజెక్టులు రా మెటీరియల్ ఉన్న దగ్గరే ప్రారంభించాలా, లేకపోతే ఎక్కడైనా ప్రారంభించవచ్చు అంటారా? అంటే జనరల్గా రా మెటీరియల్ దగ్గర ఉన్న దగ్గర ప్రారంభించడంలో ఏమవుతుందంటే వీళ్ళు రైతుల దగ్గరే అంటే ఇండస్ట్రీ అన్నప్పుడు మనం కమర్షియల్ యాంగిల్లో ఆలోచిస్తాం. రైతుల దగ్గర మనం ఎప్పుడైతే పంట వస్తుందో, పంట దిగుబడి వస్తుందో అలాంటప్పుడు వీళ్ళు తక్కువ ప్రైస్కి తీసుకొని వీళ్ళు ప్రాసెస్ చేసి మార్కెట్కి వెళ్ళటం వల్ల ఎక్కువ లాభాలు ఉంటుంది ఒక ప్రమోటర్ యాంగిల్లో ఆలోచిస్తే. ఇంకొకటి ఏంటంటే మార్కెట్ దగ్గరగా పెట్టడం ఇంకొక యాంగిల్. అది ఇప్పుడు హైదరాబాద్ పెద్ద మార్కెట్, ఈ హైదరాబాద్ అవుట్స్కట్స్లో కూడా మనకు ఈ శనగ దాల్ మిల్స్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు మార్కెట్ దగ్గర, పంట ఇక్కడ లేకపోవచ్చు కానీ మార్కెట్ దగ్గర ఉంటుంది. అందువలంటే వాళ్ళ వీలుని బట్టి, ఇండస్ట్రీ సైజుని బట్టి వాళ్ళు ఎక్కడ పెట్టినా కూడా డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉంటుందన్నమాట. రా మెటీరియల్ సేకరణలో మార్కెటింగ్ స్ట్రాటజీలో దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? రా మెటీరియల్ సేకరణలో అంటే ఒక క్వాలిటీ ప్రోడక్ట్ వీలైనంత తక్కువ ధరలో రైతుల దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే ఒక క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళి ఇక్కడ వీళ్ళు సూపర్ మార్కెట్స్ ద్వారా కానీ తర్వాత రిటైల్ షాపుల ద్వారా కానీ వీళ్ళు డైరెక్ట్ మార్కెట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే బల్క్ బయర్స్ ఉంటారు, బల్క్ యూజర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా బల్క్లో అమ్మటం ద్వారా వాళ్ళ ఒక మధ్యవర్తులను తగ్గించవచ్చు అనమాట. అలా కొద్దిగా ఎక్కువ మార్జిన్స్ కూడా వస్తాయి. డిఫరెంట్ పద్ధతులు అలా అడాప్ట్ చేయాల్సి ఉంటుంది. కేవలం ఫలానా మార్కెటింగ్ స్ట్రాటజీ వల్లనే మొత్తం అవుట్పుట్ అంతా సేల్ అవుతుందని చెప్పడం కష్టం ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళ ఎక్కడ ఏ స్ట్రాటజీ అవసరమో దాన్ని అడాప్ట్ చేయాలి. ఇప్పుడు డైరెక్ట్గా సూపర్ బజార్స్లో వాళ్ళ బ్రాండ్ నేమ్ మీద కూడా మనం ప్యాక్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని ప్రైవేట్ లేబులింగ్ అంటారు. లేదంటే వీళ్ళ బ్రాండ్ వీళ్ళు సొంతంగా ప్రమోట్ చేసుకోవచ్చు. అట్లాగే డైరెక్ట్గా హోటల్స్ లేకపోతే బల్క్ కన్జ్యూమర్స్ ఉంటారు, వాళ్ళకి బ్రాండింగ్ అవసరం లేదు. బల్క్ మనం 25 కేజీల బ్యాగులు 50 కేజీల బ్యాగులు డైరెక్ట్ సప్లై చేయాల్సి ఉంటుంది. అందువలంటే మార్కెట్ ఏ సెగ్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నామో ఆ సెగ్మెంట్కి తగ్గట్టుగా వీళ్ళు మార్కెటింగ్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అట్లా మొత్తం మీద మార్కెట్ బేసిక్ ఆబ్జెక్టివ్ మస్ట్ బి టు సెల్ ది టోటల్ ప్రొడక్ట్. దానికి ఏ విధమైనటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ అవసరమో అవి వీళ్ళు అడాప్ట్ చేయటం తప్పనిసరి. ప్రాసెసింగ్లో ఎటువంటి క్వాలిటీ ఉండాలంటారు? అంటే బేసిక్గా రా మెటీరియల్లో క్వాలిటీ మెయిన్. అది ఇంకా మిగతా వాటిలో అంత మెషినరీ అంత ప్రూవెన్ టెక్నాలజీ. అది సరైన మెషినరీని వీళ్ళు తీసుకోవాలి. సరైన మెషినరీ కనుక తీసుకుంటే వీళ్ళకు ప్రాసెస్ లాస్ తగ్గుతుంది. సరైన క్వాలిటీ మిషన్ లేదనుకోండి, మనం 100 కేజీలకు 75 కేజీలు 80 కేజీలో పప్పు రావాల్సింది అప్పుడు 65 కేజీలో వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి లాస్ వస్తుంది. అందుకంటే మెషినరీ సెలెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సరైన ప్రూవెన్ టెక్నాలజీ ఆల్రెడీ అంతకుముందు ఎస్టాబ్లిష్ చేసి సరిగ్గా ఎవరైతే రన్ చేస్తున్నారో అలాంటి వాళ్ళను కనుక్కొని ఈ మిషనరీ కరెక్టా కాదా అనేది వీళ్ళు చూసుకొని అప్పుడు మిషన్ కనుక వీళ్ళు కొనుక్కుంటే ప్రోడక్ట్ కూడా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ కూడా ఉంటుంది అని చెప్పొచ్చు. దీనికి పెట్టుబడి ఉంటే సరిపోతుందా, లేకపోతే ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా? పెట్టుబడి ఉండటం తప్పనిసరి. ఏదో ఇండస్ట్రీ మొదలు పెట్టాలన్నా కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే జనరల్గా రిస్క్ లేకుండా బిజినెస్ ఉంటుందని నేను చెప్పను. అంటే రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు రా మెటీరియల్ అవైలబిలిటీ ఉంది, సమ్ ప్రాబ్లం ఏం లేదు, మెషినరీ ప్రూవెన్. కాకపోతే వీళ్ళు మార్కెట్లో అమ్ముకోగలగటమే ఇంపార్టెంట్. మార్కెట్లో అమ్ముకోగలిగితే రిస్క్ అనేది పెద్దగా ఉండే అవకాశం లేదు, లాభం వస్తుంది. కాకపోతే లాభంలో హెచ్చు తగ్గలు ఉండొచ్చేమో కానీ అసలైతే నష్టపోయే అవకాశం అయితే ఉండదు. అది అందువల్ల పెద్ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేదు. అందులో ఇవి కూడా ఒక విధంగా ఎసెన్షియల్ ప్రొడక్ట్ ఇది. అందువల్ల ఏంటంటే మీకు అంత పెద్ద రిస్క్ ఉంటుందని చెప్పడం అంత వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోవాలి దీనికి సంబంధించి? ఇది జనరల్గా మన ఫుడ్ ప్రాసెసింగ్ కిందకే వస్తుంది. ఇది బేసిక్గా వీళ్ళు ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్కి వెళ్ళొచ్చు. అంటే 25% వీళ్ళు పెట్టుకుంటే 75% వరకు లోన్ తెచ్చుకోవచ్చు. తర్వాత వీటికి ఇండస్ట్రీ పెట్టడానికి బేసిక్గా కొన్ని లైసెన్సులు అవసరం. ముందర జిల్లా పరిశ్రమల కేంద్రంలో ప్రొవిజనల్ ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ కావాలి, పంచాయతీ ఆర్ మున్సిపాలిటీ పర్మిషను, జిఎస్టీ, నవడేస్ పాన్ కార్డు కూడా తప్పనిసరి అయిపోయింది. తర్వాత దీనికి ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి FSSAI అనే ఒక లైసెన్స్ ఉంటుంది. అది కూడా వాళ్ళు క్వాలిటీ టెస్ట్ చేయడం ద్వారా వాళ్ళు ఇస్తారనమాట. అది ఈ రోజుల్లో తప్పనిసరి. ఇవి బేసిక్ అవసరాలు.
ఇంకా ఏదైనా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అవంటే వాటికి అవి డిజైరబుల్ నాట్ మస్ట్, అంటే ఎక్స్పోర్ట్ చేయాలంటే అవి తప్పనిసరి. బట్ అలాంటివి ఇప్పుడు ఏవో ISO 9000 ఇట్లాంటివి ఉన్నాయి. అవి ఏంటంటే అవి ఇండికేట్స్ క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్ అండ్ యూనిట్ అనమాట. అవి డిజైరబుల్ నాట్ ఎసెన్షియల్ అయితే కాదు. ఇవి మనం ఇంతకుముందు చెప్పినవన్నీ ఎసెన్షియల్. అవన్నీ ఉంటేనే మన ప్రోడక్ట్ మార్కెట్లోకి తీసుకెళ్ళటం వీలవుతుంది. శ్రీనివాసరావు గారు, ఈ రంగంలోకి వచ్చే వాళ్ళకి మీ సలహాలు సూచనలు? రా మెటీరియల్ అవైలబిలిటీని స్టడీ చేసుకోవటం, తర్వాత మార్కెట్ వైజ్ వరి చేయాల్సిన పనేం లేదు. ఒకటి నేను చాలామంది చెప్పేది అంటే వాళ్ళు ఎంత సైజు ఇండస్ట్రీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలరో దాని వరకు ఆలోచించాలి. చాలామంది ఏమవుతుందంటే మిషనరీ వరకు ఫండ్స్ అరేంజ్ చేసుకుంటారు, వర్కింగ్ క్యాపిటల్లో సఫర్ అవుతుంటారు. నేను చాలామందిని చూస్తుంటాను. వర్కింగ్ క్యాపిటల్, సరైన వర్కింగ్ క్యాపిటల్ అమౌంట్ లేక క్లోజ్ అయిన యూనిట్స్ నాకు తెలుసు. అందువల్ల వర్కింగ్ క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అది. అందువల్ల అది కూడా ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకొని క్యాలిక్యులేటెడ్గా కనుక ఇండస్ట్రీలో దిగి సరైన పద్ధతిలో మార్కెట్ చేసుకోగలిగితే మంచి భవిష్యత్తు ఉండి అండ్ లాభాలు ఉండేటువంటి పరిశ్రమగా చెప్పొచ్చు ఇది. సో తెలుగు రాష్ట్రాలంటేనే అనేక పంటలకి నిలువు. మరి కేవలం ఈ శనగపప్పు ఉత్పత్తిని మనం ఎందుకు ఎంచుకోవాలి? దీని ప్రాసెసింగ్ అంటే ఇక్కడ మనకు శనగల పంటలు బాగా ఉన్నాయి. తెలంగాణలో ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో శనగ పంట ఉంది. జనరల్గా పంట ఉన్నప్పుడు అంటే డైరెక్ట్గా శనగలు వాడటం అనేది తక్కువ. ఇప్పుడు మన వాళ్ళు ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఎంతో కొంత క్వాంటిటీ శనగపప్పు లేకపోతే శనగ రోస్టెడ్ శనగ వాడుతూనే ఉంటారు. అందువల్ల ఏమవుతుందంటే మన లోకల్ అవసరాలకు ఎటు ప్రాసెస్డ్ ప్రొడక్ట్స్ అవసరం కాబట్టి లోకల్గా ఇండస్ట్రీ పెట్టడం అనేది ఒక ఎసెన్షియల్. అది ఎక్కడి నుంచో తెచ్చుకోవడం వల్ల ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. అందువల్ల కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా అది వాళ్ళకి బర్డెన్ అవుతుంది. అండ్ దీనివల్ల స్థానిక రైతులకు ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు రైతులకు పండిస్తున్నప్పుడు ఇక్కడే ఫ్రెండ్షిప్ ప్రొడక్ట్ తయారీ మళ్ళీ ఇక్కడే మార్కెట్ అవుతుంది అనుకోండి, రైతులు కూడా కొంత రెమ్యూనరేటివ్గా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడి నుంచి ఏ రాయిస్తానో తీసిపోయి అనుకోండి, అక్కడ పెద్ద వాళ్ళకి లాభాలు రావు రైతులకు. అందువల్ల అంటే స్థానికంగా రా మెటీరియల్ అవైలబిలిటీ ఉంది అండ్ ప్రతి ఇంట్లో ఎంతో కొంత క్వాంటిటీ ప్రతిరోజు వాడే అవకాశం ఉంది. అండ్ వాణిజ్యపరంగా అంటే హోటల్స్, ఈ ఫుడ్ అవుట్లెట్స్ ఏవైతున్నా వాటిలో కూడా ఈ ప్రోడక్ట్ అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ లోకల్ అవసరాలను సాటిస్ఫై చేయడానికి ఇండస్ట్రీ రావాలి. అదేవిధంగా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోగలిగితే ఎక్స్పోర్ట్ కూడా ఇలాంటి ఇండస్ట్రీలు రావటం అవసరం. అలాగే దీనికి సంబంధించిన మార్కెట్ అనాలిసిస్ అంటే మార్కెట్ అనాలిసిస్ అంటే మీకు ఎక్కడ డిమాండ్ సప్లై గ్యాప్ కనపడదు. దొరకక ఇబ్బంది పడిపోతున్నారు, మన ఇండస్ట్రీ పెట్టంగానే మన ఏదో క్యూలో నిలబడి కొనకపోతారనే సిచ్యువేషన్ దేనికి లేదు. అది పెద్ద ప్రాజెక్ట్ కానీ చిన్న ప్రాజెక్ట్ కానీ. అందువల్ల ఇక్కడ రా మెటీరియల్ అవైలబిలిటీ ఉంది, కన్జ్యూమర్కి అవసరం ఉంది. కాకపోతే మనం ఒక క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకెళ్ళి ఉన్న వాళ్ళకన్నా ఒక డిఫరెంట్ ప్రోడక్ట్గా ఒక క్వాలిటీలో మేము ఇస్తాము, వీలైతే కొంత తక్కువలో ఇస్తామని మనం కన్విన్స్ చేసి అమ్ముకోవాల్సిందే. కానీ మీకు డిమాండ్ సప్లై గ్యాప్ ఎక్కడ కనపడదు. ఇప్పుడు ఇదంటే ఒక ఎసెన్షియల్ ప్రోడక్ట్ కాబట్టి డిఫరెంట్ పద్ధతుల్లో ఇట్లా సూపర్ మార్కెట్స్కు వాళ్ళ బ్రాండ్ మీద మనం ప్యాక్ చేసి ఇవ్వటము, లేకపోతే వీళ్ళ సొంత బ్రాండ్ ఏదో చేసుకోవటము, లేకపోతే బల్క్లో మనం తక్కువ ప్రైస్లో అమ్మటం, ఇట్లా డిఫరెంట్ పద్ధతులు అడాప్ట్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళి అమ్ముకోవటం తప్పనిసరి. ఎక్స్పోర్ట్ అవకాశాలు ఎలా ఉంటాయి? ఎక్స్పోర్ట్ అవకాశాలు వాస్తవం చెప్పాలంటే మనం ఈ పప్పు ధాన్యాల మీద మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవటం ఎక్కువైంది. ఈ సంవత్సరం కొద్దిగా కంఫర్టబుల్గా ఉన్నాం. కానీ 2015-16 వరకు అయితే సంవత్సరానికి 40 లక్షల టన్నులు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే ఎక్స్పోర్ట్ అనేది అంత అవసరం లేదు. ఎక్కడైనా ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో ఎక్కువైనా కూడా ఇండియన్స్ ఎక్కువ వాడుతుంటారు. అందుకని గల్ఫ్ కంట్రీస్కి ఇట్లాంటి చోట ఇలాంటి ఎగుమతి అవకాశాలు ఉంటాయి. బట్ యూరోపియన్ యూనియన్ అక్కడ నాకు తెలిసినంత వరకు అంత వీలైతే కాదు. అండ్ వాళ్ళ నామ్స్ వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ అంటే ఆ స్టాండర్డ్స్ వేరుగా ఉంటాయి. అసలు మెషినరీలో కానీ రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్లో కానీ ప్యాకింగ్లో కానీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అంటే నా ఉద్దేశం మన స్థానిక అవసరాలకు క్వాలిటీ ప్రోడక్ట్ అక్కర్లేదని కాదు, వాళ్ళ రిక్వైర్మెంట్ని వీళ్ళు ఫుల్ఫిల్ చేయగలిగితేనే ఈ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ అవుతుంది. అందువల్ల అంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ గల్ఫ్ కంట్రీస్ కానీ అంటే మన చుట్టుపక్కల ఈ శ్రీలంక, బంగ్లాదేశ్ ఇలాంటి కంట్రీస్కు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ డెవలప్డ్ కంట్రీస్కి అయితే అంత పెద్దగా ఉంటుందని అనుకోను. సో మీరు అన్నట్లుగా మనకి ఇంపోర్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి మరి మనం ఎక్స్పోర్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ రాణించగలమా? అంటే ఇప్పుడు మన లోకల్ అవసరాలు ఎక్కువ ఉన్నాయండి. వాస్తవానికి ప్రపంచంలో ఎక్కువ క్వాంటిటీ శనగ పండించే దేశం మనది, హైయెస్ట్ యూటిలైజేషన్ దేశం కూడా మనదే. అందువల్ల మనం 120 కోట్ల పాపులేషన్, మనం ఎంత చేసినా మనకు సరిపోవట్లేదు. అది మనకు సరిపోకనే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అలాంటప్పుడు ఇక్కడ మనం
లోకల్ మార్కెట్ను సాటిస్ఫై చేస్తే సరిపోతుంది, అది పెద్ద సమస్య కాదు. అది కాకుండా ఇక్కడ మనం ఏదైతే ప్రపోజ్ చేస్తున్నామో ఇవన్నీ చిన్న యూనిట్స్ కదా, సరిగ్గా చేసుకుంటే ఒక మండలానికి ఒక యూనిట్ సరిపోతుంది. అందువల్ల అంటే అది పెద్ద సమస్య కాదు సార్. అండ్ మనకు కూడా కన్జంప్షన్ పెరుగుతున్నది. ఇప్పుడు ఈ శనగ ఉత్పత్తులు కొత్తవి కూడా వచ్చేస్తున్నాయి, వెనకటి రోజుల మాదిరే కాదు. అందువల్ల అంటే అంత పెద్ద సమస్య కాదు ఇది. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. శనగ ఉత్పత్తులు అలాగే వాటి తయారీ విధానం గురించి చాలా చక్కగా వివరించారు మా ప్రేక్షకులకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.